ఏ మాయ చేసేవే సినిమాలో సమంత నాగచైతన్య కలిసి జంటగా నటించారు. ఈ జంటకి ఆ సినిమాలో చాలా పేరు వచ్చింది. ఏ మాయ చేసేవే సినిమాలో ముద్దు సీన్ తోటి సమంత చాలా పాపులర్ అయ్యింది. ఏ మాయ చేసేవే సినిమా కానించే సమంత నాగచైతన్య కూడా ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే సమంత నాగచైతన్య కంటే ముందే బొమ్మరిల్లు సినిమా హీరో సిద్ధార్థ్ని ప్రేమించింది. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. వీరిద్దరూ తిరగని చోటంటూ లేదు. అప్పట్లో వీరిద్దరి గురించి తెగ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. సిద్ధార్థ్కి సమంత కన్నా ముందే పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే సమంత సిద్ధార్థ్ని ప్రేమించింది. అప్పట్లో సినిమా ఫంక్షన్లో అట్లో వీరిద్దరూ తెగ కనిపించేవారు. తర్వాత సిద్ధార్థ్ గురించి సమంతకు ఏ విషయాలు తెలిసాయో ఏమో తెలియదు, కానీ సిద్ధార్థ్ను వదిలేసి నాగచైతన్య ప్రేమించడం మొదలుపెట్టింది. నాగచైతన్య సమంత వారిద్దరూ ప్రేమించుకుని ఒకరికొకరు ఇష్టపడే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి జీవితం చాలాళ్ళు హ్యాపీగా చాలా సాఫీగా కూడా జరిగింది. ఒకరికి ఒకరు చాలా సపోర్ట్గా కూడా ఉండేవారు. సమంతకి నాగచైతన్యకి పెళ్ళైన కొత్తలో నాగచైతన్య మీడియా ద్వారా ఒక విషయం చెప్పారు. సమంత చాలా కష్టపడి సినిమాల్లో పైకి వచ్చిందని, అటువంటి తనని సినిమాలు మాన్పించే ప్రసక్తే లేదని, తన ఇష్ట ప్రకారమే సినిమాలు చేస్తుందని నాగచైతన్య ప్రెస్ మీట్లో మీడియా ముందు చెప్పారు. అయితే వీరిద్దరూ చేసిన మజిలీ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరిని చూసిన వాళ్ళు కపుల్స్ అంటే వీళ్ళ ఉండాలరా బాబు అనుకున్నారు. ఆ సినిమాకి సమంత చేసిన యాక్టింగ్కి విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి అనుకునే కుర్రాళ్ళు కూడా ఉన్నారు. అంతలాగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరి జంట మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. సడన్గా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరి దారిన వారు నడుస్తున్నారు. అయితే గడిచిన సంవత్సరం 2022 సమంతకు మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి తనకు వచ్చిందంటూ సమంత అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఇప్పటికీ కూడా సమంత మామూలు మనిషి కాకపోవడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా నాగచైతన్యతో పెళ్ళయ్యాక సమంతతో అనుబంధం పెంచుకున్న అక్కినేని ఫ్యామిలీలో ఒక వ్యక్తి వెళ్ళి నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి సమంత అని అన్నారట. అంతేకాదు నువ్వు ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు, ప్రభాస్ని పెళ్లి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పారంట. అయితే అక్కినేని ఫ్యామిలీలో నుండి వెళ్ళిన ఆ వ్యక్తి సమంతని మొహం మీదే అలా ప్రభాస్ని పెళ్లి చేసుకో అని అడగడంతో సమంతకి చాలా కోపం వచ్చింది. నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, నాకు నచ్చినట్టు ఉంటాను, మీకేంటి, నన్ను చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళిపోండి, అంతేగాని ఇటువంటి విషయాలు నా దగ్గర ప్రస్తావన తేవద్దు అంటూ సమంత జవాబు ఇచ్చారు. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను, నన్ను ఇలా వదిలేయండి, లేనిపోని విషయాలు నా దగ్గర ప్రస్తావించకండి అంటూ సమంత ఆ వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఏంటి సమంతని ప్రభాస్ని పెళ్లి చేసుకోమని చెప్పారా, అసలు ఎలా జరుగుతుంది, ఇంతకీ అలా చెప్పిన ఆ వ్యక్తి అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అంటూ ఆరా తీయటం మొదలుపెట్టారు. అయితే ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. చీచి, ఆఖరికి సమంతతో ప్రభాస్ కా, బుద్ధుందర్రా మీకు అంటూ ప్రజలు నెత్తినోరు బాదుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోకలేని వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్కి సంబంధించిన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి నిజం కాదా అంటే అవి నిజం కాదని కూడా చెప్పలేము, ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో వార్తలు నిజమయ్యాయి. అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది. అదే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్కి సమంతతో పెళ్ళా. వినడానికి చాలా అసహ్యంగా ఉన్న ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంతకి బాగా కావాల్సిన ఫ్రెండ్ ప్రభాస్కి సమంతకి పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ కలపాలని తెగ ట్రై చేశారంట. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇంకా బయటికి రాలేదు. సమంతకి ప్రభాస్కి పెళ్లి అన్న విషయం ఇండస్ట్రీలోనే కాదు అభిమానులను కూడా చాలా ఇబ్బందికరంగా చేసింది. ఈ విషయం తెలుసుకున్న అనుష్క నెత్తినోరు బాధేసుకుంటుంది. నా ప్రభాస్ డార్లింగ్కి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వార్తలు వస్తున్నందుకు చాలా చాలా బాధపడింది మన అనుష్క. నా ప్రభాస్ డార్లింగ్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు అన్నట్టు చెప్పుకొచ్చింది. మన పాన్ ఇండియా రెబల్ స్టార్ కొత్త ప్రాజెక్టులన్నీ వరుసగా లైనప్ చేసుకుంటూ వస్తుంటే ఇటువంటి రూమర్స్ విని చాలా బాధపడుతున్నారు మన ప్రభాస్ డార్లింగ్. అయితే ప్రభాస్ అనుష్కలు లవ్ చేసుకుంటున్నారు అంటూ గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ ఇద్దరి జంట పెళ్లిపీటలు ఎక్కిన ఆశ్చర్యపోవసరం లేదు అంటూ రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు సమంత బెస్ట్ ఫ్రెండ్కి ఎంత ధైర్యం, ప్రభాస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా సమంతని పెళ్లి చేసుకోమని అడిగేశారంట. ఇక ఈ విషయం మొత్తం విన్న ప్రభాస్ ఒళ్ళు మండి అతనిపై విరుచుకుపడ్డాడు.
ప్రభాస్, ఆమెతో నాకు పెళ్ళేంటి, అసలు నీకు బుద్ధుందా అంటూ సమంత బెస్ట్ ఫ్రెండ్పై మండిపడ్డాడు. అంతేకాదు, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడినా, ఇలాంటి ప్రస్తావన తన దగ్గర తెచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు అని సమంత బెస్ట్ ఫ్రెండ్కి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడంట. అసలు మన డార్లింగ్ ప్రభాస్కి సోషల్ మీడియాల ద్వారా ఇన్ని ఇబ్బందుల. ఒకళ్ళేమో పెళ్ళి ఎప్పుడా అంటారు, మరొకళ్ళేమో సనానాతో డేటింగ్లో ఉన్నాడు అంటారు, కొంతమంది ఏమో అనుష్కతో ఆల్రెడీ పెళ్ళైపోయిందని అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ మన ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రభాస్ అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అది అనుష్కనైతే ఇంకా ఇష్టపడతారు ప్రభాస్ అభిమానులు.